బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ లో సమ్మెకు ఎండ్ కార్డ్ పడింది. విజయవంతంగా ముగిశాయి చర్చలు. రేపటి నుంచి షూటింగులు పునః ప్రారంభం కాబోతున్నాయి. లేబర్ కమిషనర్ గంగాధర్ తో వేర్వేరుగా చర్చించిన ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు ఇద్దరు కూడా చర్చించారు. అదేవిధంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలోని ఈ చర్చలన్నీ కూడా జరిగాయి. ఆగస్టు 4 నుంచి సమ్మెకు దిగిన కార్మికులు కాసేపట్లో జాయింట్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక 14 రోజులుగా టాలీవుడ్ లో అయితే సమ్మె చేస్తున్నారు అటు సినీ కార్మికులు. వారికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాము. ఎవరైతే రేపటి నుంచి షూటింగ్లు అయితే పునః ప్రారంభం కాబోతున్నాయంటూ కూడా చెబుతున్నారు. లేబర్ కమిషనర్ గంగాధర్ తో అటు ఫెడరేషన్ సభ్యులకు, నిర్మాతలు ఇరువురు కూడా సపరేట్ గా కూడా వారితో చర్చించారు. ఆ చర్చలు అయితే సఫలమయ్యాయి. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలోని చర్చలు జరిగాయి. ఇక ఆగస్టు 4 నుంచి సమ్మెకు దిగారు కార్మికులు. అంటే సుమారుగా 14 రోజుల నుంచి కూడా సమ్మెలో ఉన్న కార్మికులు ఈ రోజుతో చర్చలకు ఎండ్ కార్డ్ అయితే పడింది. సో వారు ఏవైతే కండిషన్స్ పెట్టారో వాటికి సంబంధించి కూడా ఎటువంటి డీటెయిల్స్ అందాయి, మరి కాసేపట్లోనే ఆ చర్చలు ఏ విధంగా సఫలమయ్యాయి, ఎటువంటి నిర్ణయానికి వచ్చారు అనే విషయాలను ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో సమ్మెకు ఎండ్ కార్డ్ పడింది. విజయవంతంగా ముగిశాయి చర్చలు. రేపటి నుంచి షూటింగ్లు కూడా పునః ప్రారంభం కాబోతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ముఖ్యంగా ఈ టాలీవుడ్ సమ్మెకు సంబంధించి 14 రోజులుగా జరుగుతుంది. ఈ రోజు దిల్ రాజు సమక్షంలో కూడా జరిగాయి. మరి 2 అంశాల గురించి కూడా ముఖ్యంగా అటు సండేకి సంబంధించిన కాల్ షీట్స్, పని గంటలు, సో వీటికి సంబంధించి కూడా ముఖ్యంగా కార్మికులు ఒక కండిషన్ కి సంబంధించి అసేమీరా అన్నారు. మరి ఏ విషయాలకు సంబంధించి ఇప్పుడు చర్చలు సఫలమయ్యాయి? సినీ కార్మికులు 18 రోజులుగా చేస్తున్నటువంటి కార్మికుల సమ్మెకు ఈ రోజు అయితే ఎండ్ కార్డు పడ్డట్లే తెలుస్తోంది. లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో, అడిషనల్ కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇటు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు, కార్మికులు అందరు కలిసి సంయుక్తంగా చర్చలు జరిపారు. 2 విషయాలలో కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ 2 అంశాలు ఆదివారం కాల్ షీట్స్ తో పాటుగా ఇటు పని గంటల విషయంలో కూడా కొంత సస్పెన్స్ ఉన్న నేపథ్యంలో ఆ 2 అంశాలను, ఇటు కార్మికులను, ఇటు నిర్మాతలను, ఇటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు ఇన్వాల్వ్ అయ్యి వారిని ఒప్పించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇరు వర్గాలకు, ఎందుకంటే ఒక ఆదివారానికి మాత్రమే డబుల్ కాల్ షీట్ ఇస్తామని చెప్పి మొన్నటి వరకు నిర్మాతలు చెప్పడంతో సో అన్ని ఆదివారాలకు 1.5 కాల్ షీట్స్ ఇచ్చేటట్టు, అంటే డబల్ వేతనం ఇచ్చేది ఇప్పుడు 1.5 వేతనం ఇచ్చే విధంగా కూడా ఇటు కార్మికులను ఒప్పించినట్లుగా కూడా తెలుస్తుంది. 6:30 పని గంటలకు కొన్ని యూనియన్లకు, 9 to 9 పని గంటలను మరికొన్ని యూనియన్లకు కూడా ఒప్పించినట్లు కూడా తెలుస్తుంది. సో వేతనాల విషయంలోకి వచ్చేసరికి 15% 2000 లోపు ఉన్న కార్మికులందరికీ మొదటి సంవత్సరం, అంటే ఈ సంవత్సరం 15% పెంచి మిగతా 2 సంవత్సరాలు 5% పెంచే విధంగా కూడా ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు 5000 లోపు ఉన్నటువంటి మిగతా ఏదైతే ఫైటర్స్, డాన్సర్స్, ఈ 3 యూనియన్లకు సంబంధించిన అంశంలో మాత్రం 10% మొదటి సంవత్సరం పెంచడం, 5% మరో 2 సంవత్సరాల పాటు 5% పెంచే విధంగా కూడా ఈ 4 అంశాలపైన కూడా కొలిక్కి వచ్చింది. సో మరికొద్ది సేపట్లో నిర్మాతలు, ఇటు కార్మికులు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. రేపటి నుంచి అయితే షూటింగ్లు ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 18 రోజుల సినీ కార్మికుల సమ్మెకి అయితే ఈ రోజు ఎండ్ కాడుతుంది. దాదాపు 8 గంటల సుదీర్ఘ చర్చలు అయితే సఫలమైనట్లు మనకు సమాచారం అందుతుంది. నిర్మాతలు, ఇటు ఈ కార్మికుల సంఘాల నేతలు, ఇటు ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ చర్చల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వచ్చి ఇరు వర్గాలను ఏదైతే సందిగ్ధంగా ఉన్నటువంటి 2 సంస్థలపైన ఇద్దరికి ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మరికొద్ది సేపట్లో ఈ విషయం పైన అధికారికంగా నిర్మాతలు, ఇటు కార్మిక సంఘాల నేతలైతే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఎటకేలకు సినీ కార్మికుల సమ్మె అయితే వీడనుంది. రేపటి నుంచి అయితే షూటింగ్లు అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సాగర్, అయితే ఈ 18 రోజుల బట్టి కూడా వారంతా కూడా సమ్మెకు దిగారు. అటు నిర్మాతలు కూడా మేము నష్టపోతున్నాము, ఇన్ని రోజుల నుంచి కూడా వీళ్ళు సమ్మెకు దిగడం వల్ల సినిమాలన్నీ కూడా అక్కడే స్టాప్ అయిపోయాయి అంటూ వారి యొక్క వాదన ఉంది. అదేవిధంగా ఇన్ని రోజులుగా వారికి వేతనాలు లేకుండా ఆ రోజులన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి అనే ఆలోచన కార్మికులలో కూడా ఉంది. సో ఈ ఇద్దరిని ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు? ఖచ్చితంగా 18 రోజులుగా కూడా వేతనాలు లేక వాళ్ళకు పెండింగ్ బిల్లులు కూడా, పెండింగ్ వేతనాలు కూడా
కోట్లాది రూపాయలు ఉన్నాయి, వాటిని కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ 4 అంశాలపైన ఉత్కంఠ వీడింది. ఎందుకంటే వాళ్ళ నిబంధనలు, ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్ నిబంధనలలో 2 నిబంధనలకి ఇప్పటికే కార్మిక సంఘాల నేతలు ఒప్పుకున్నారు. మరో 2 నిబంధనలు ఏదైతే ఆదివారం కాల్ షీట్ విషయం, 10 గంటల విషయంలో మాత్రం కొంత కార్మిక సంఘాల నేతలు వ్యతిరేకించిన నేపథ్యంలో ఇటు వీళ్ళంతా ఏదైతే ఫిలిం ఛాంబర్ కు సంబంధించినటువంటి ప్రతినిధులే కావచ్చు, కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులే కావచ్చు, ఉదయం వరకు కూడా ఫిలిం ఛాంబర్ లో చర్చించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఈ 2 అంశాలపైన కొంత కార్మికులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వాటిని ఒక ప్రత్యేక కమిటీ వేసి, ఈ 5గురు సమన్వయంతో చర్చలు జరిపిన నేపథ్యంలో ప్రత్యేక కమిటీ వేసి ఈ 2 సమస్యలను సద్దుమణిగే విధంగా వారు నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆదివారం అన్ని ఆదివారాలకు 1.5 కాల్ షీట్స్ కి 6 నుంచి 6 10 గంటలకు, 9 నుంచి 9 నుంచి 10 గంటలకు 1.5 కాల్ షీట్స్ తీయాలని చెప్పి కార్మికులు కోరుతున్న నేపథ్యంలో ఈ 2 అంశాలపైన కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు కార్మిక సంఘాలను ఇటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒప్పించారు. ఇటు లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్మాతలను కూడా ఈ 2 అంశాలపైన ఒప్పించినట్లు కూడా తెలుస్తుంది. ఇటు పెద్ద నిర్మాతల విషయంలో ఈ నిబంధనలు ఉంటాయి, చిన్న నిర్మాతలకు మాత్రం యథావిధిగా వారు అండర్స్టాండింగ్ తో కార్మిక సంఘాల నేతలు షూటింగ్స్ నిర్వహించనున్నారు. సో ఎటకేలకు లేబర్ కమిషనర్ వేదికగా ఈ చర్చలు సఫలమైనట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లో నిర్మాతలు, ఇటు కార్మిక సంఘాల నేతలు, లేబర్ కమిషనర్, ఎఫ్డిసి ఆధ్వర్యంలో ఒక జాయింట్ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి మరికొద్ది సేపట్లోనే నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలను వెల్లడించనున్నారు. రేపటి నుంచి అయితే యథావిధిగా షూటింగ్స్ అయితే ప్రారంభం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 13 యూనియన్లకు సంబంధించినటువంటి నేతలు ఈ అంశాలకు సంబంధించినటువంటి ఒప్పుకున్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా యథావిధిగా షూటింగ్స్ ప్రారంభమవుతాయి. సమ్మెకు మాత్రం ఎండ్ కార్డ్ పడిందనే అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్.